హాయ్ హలో వెల్కమ్ టు సవరీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ ఊస్టన్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది, మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే మేము 3 o'clock లేచాము. మాకు కావాల్సిన ఫుడ్డు, పులిహోర అలాంటివి చేసుకొని ప్రిపేర్ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిందనమాట. సో 5:30కి మేము స్టార్ట్ అయ్యి కార్లో అలా నరసింహ మూవీ అనేది పెట్టుకొని చూసుకుంటా మేమైతే స్టార్ట్ అయిపోయాం, బోర్ కొట్టకుండా. సో ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా వస్తూ ఉన్నారనమాట. అలా చూసుకుంటా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇదేంటంటే డాలస్ నుంచి ఒక 4-5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇది ఊస్టన్లో ఉందన్నమాట టెంపుల్. సో మేమైతే ఇప్పుడు ఊస్టన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. మార్నింగ్ చీకట్లో బయలుదేరాం కాబట్టి ఇప్పుడు తెల్లారుతుంది. సో మనకి చాలా మంచిగా అనిపించింది. సో మేము వచ్చేసరికి 10:30 అయిపోయింది. టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. అసలు ఎంత బాగా వైబ్ ఉంటుందంటే టెంపుల్ని చూసినట్టే ఉంటుంది మనకి, అంత బాగుంది ఇక్కడ టెంపుల్. సో మేము ఎంటర్ అవ్వగానే అష్టలక్ష్ములు అయితే మనకి దర్శనం ఇస్తారు. అసలు ఎంత బాగా అలంకరణ చేశారో అమ్మవార్లకి. ఇంకొకటి స్క్రీన్ మీద మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఫ్యూచర్లో టెంపుల్ ఇలా ఉండబోతుందంట. సో అందుకని ఆ టీవీలో అదైతే పెట్టారు. సో మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయ్యి దేవుడిని దర్శనం చేసుకొని అంతా చూసుకొని కాసేపు కూర్చొని వెళ్ళబోతుంటే మమ్మల్ని పూజారి గారు పిలిచారనమాట. ఉండండి అమ్మ, తీర్థం ఇస్తాను అనేసి. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. సో మమ్మల్ని పిలిచి ఆరతి ఇచ్చి మాకు అక్షింతలేసి శతగోపురం పెట్టి తీర్థం అయితే ఇవ్వటం జరిగింది. అసలు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డాలస్ వచ్చాక ఇంత మంచి అనుభవం నాకు ఎదురవ్వలేదు. సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మీరు కూడా టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఊస్టన్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్స్కి అయితే వెళ్ళండి. బాయ్ బాయ్.